ఢిల్లీ సీఎం ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు జూన్ 1 వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్న ఆయన తల్లి కాళ్లకు నమస్కరించి భావోద్వేగానికి గురయ్యారు. లోక్సభ ఎన్నికల్లో ప్రచారానికి సుప్రీంకోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ రోజు నుంచి ప్రచారంలో నిమగ్నం కానున్నారు. తనపై ఆరోపణలు చేస్తే సహిస్తానేమో కానీ రాహుల్ గాంధీపై చేస్తే సహించబోనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిన్న మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రధానిగా ఉన్న మోడీ రాహుల్ గాంధీపై నిరాధారమైన ఆరోపణలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచి రాహుల్ గాంధీ వచ్చారన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి గెలవడమే మోదీ వ్యూహమని ఆరోపించారు. హీరో రామ్ చరణ్ ఈరోజు పిఠాపురం రానున్నారు. తల్లి సురేఖతో కలిసి పాదగయ క్షేత్రాన్ని సందర్శించి పూజలు నిర్వహించనున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ కానున్నారు. పవన్ కాకినాడలో తలపెట్టిన సభలో రామ్ చరణ్ పాల్గొనున్నట్లుగా తెలుస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు రావడంపై అమిత్ షా సెటైర్ వేశారు. ఆయన ఎన్నికల్లో ప్రచారం చేసిన ప్రజలు మాత్రం లిక్కర్ స్కామ్ను గుర్తు చేసుకుంటారన్నారు. ఎలాగో జూన్ 1 తర్వాత లొంగిపోవాల్సిందే కదా అన్నారు. ప్రజలంతా బీజేపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. హనుమంతుడి ఆశీస్సుల వల్లే తాను జైలు నుంచి బయటకు వచ్చానని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. అందుకే ప్రచారానికి వెళ్లే ముందు హనుమంతుడి ఆలయంలో పూజలు చేస్తానని తెలిపారు. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు జడ్జిలకు కృతజ్ఞతలు తెలిపారు. నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి తన వంతు పోరాటం చేస్తానని వెల్లడించారు. ఎన్నికలు భారత్లో జరుగుతుంటే పాకిస్తాన్ గురించి ఎందుకు చర్చిస్తోందని బీజేపీని ప్రశ్నించారు. ప్రియాంక గాంధీ ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రచారంలో మతాలను ప్రస్తావిస్తోందని ఆరోపించారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతు సమస్యలు, కార్మికుల కష్టాలపై కమలదళం ఎందుకు చర్చించడం లేదని నిలదీశారు. బీజేపీకి 400 సీట్లు వస్తే పెట్రోల్ ధర 400 దాటడం ఖాయమన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బీజేపీ పెట్టుబడిదారుల పార్టీ, ధనికుల పార్టీ అని విమర్శించారు. బీజేపీ ఎజెండాలో పేదల సంక్షేమం ఎప్పుడూ లేదన్నారు. రైతులు, చేనేత కార్మికుల గురించి ఆ పార్టీ పట్టించుకోదని ఆరోపించారు. కాంగ్రెస్ అల్లవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డును స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే తనకు పద్మవిభూషణ్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్న చిరంజీవి, ఎన్టీ రామారావుకు భారతరత్న వస్తే తాను ఎంతో సంతోషిస్తానన్నారు. ప్రభుత్వ సహకారంతో అది త్వరగా రావాలని కోరుకుంటున్నారని చిరంజీవి పేర్కొన్నారు. సీఎం జగన్ కుప్పం, మంగళగిరి నియోజకవర్గాలకు 300 కోట్ల చొప్పున దోపిడీ సొమ్ము పంపించారని ఆత్మకూరులో జరిగిన రచ్చబండ సభలో నారా లోకేష్ కామెంట్స్ చేశారు. ఈ 2 నియోజకవర్గాల్లో ఓటుకు 10,000 ఇస్తున్నారన్నారు. 5 ఏళ్లలో ఒక్కో ఓటరు నుంచి సీఎం జగన్ ₹1,00,000 దోచుకుని ఇప్పుడు 10వ వంతు మాత్రమే ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. దక్షిణ కేరళ మీదుగా కొనసాగుతున్న ఆవర్తన ప్రభావంతో ద్రోణి ఏర్పడే అవకాశం ఉన్నదని, దీని ప్రభావంతో వచ్చే 5 రోజుల్లో ఏపీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.